పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ ఒంటిమిట్టలోనూ ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒంటిమిట్టలో రెండో రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. తొలి రౌండ్లో టీడీపీ ఆధిక్యం కనబరిచింది. తొలి రౌండ్లో టీడీపీకి 6,270 ఓట్లు రాగా వైసీపీకి 3,165 ఓట్లొచ్చాయి. తొలి రౌండ్లో టీడీపీ 3,094 ఓట్ల ఆధిక్యంలో ఉంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ ఒంటిమిట్టలో కూడా ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒంటిమిట్టలో రెండో రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. ఒంటిమిట్ట కౌంటింగ్ కి సంబంధించి జెడ్పీటీసీ బైపోల్ కౌంటింగ్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఒంటిమిట్ట నుంచి. కార్తీక్, ఇంకా ఎంత టైం పట్టే అవకాశం కనిపిస్తోంది రిజల్ట్ వచ్చే సమయం? అంటే మరొక గంట సమయం పట్టేటువంటి అవకాశాలు అయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మొదట ఏదైతే 20,000కు పైగా ఉన్నటువంటి ఓట్లకు సంబంధించి 3 రౌండ్లుగా కూడా విభజించడం కూడా జరిగింది. అయితే వీటిని విభజించేటువంటి క్రమంలో కూడా 25 ఓట్లు ఒక కట్టగా కూడా విభజించారు. దీని కారణంగా సమయం అనేది కూడా ఎక్కువసేపు పట్టింది. అయితే తొలిత పులివెందుల ఓట్ల లెక్కింపు అనేది కూడా కొనసాగింది. దాంట్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించింది. అయితే అటు తర్వాత ఏదైతే ఒంటిమిట్టకి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది కూడా ప్రారంభించారు. అయితే మొదటి రౌండ్ ముగిసే సమయానికి కూడా దాదాపు 3,000కు పైగా కూడా ముందు ఏదైతే మెజారిటీతో కూడా కృష్ణారెడ్డి ఉండడం కూడా జరిగింది. అయితే రెండో రౌండ్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అనేది కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. దాని తర్వాత మూడో రౌండ్ అనేది కూడా వెళ్లడం కూడా జరుగుతుంది. దాదాపు గంట సమయం వరకు కూడా దీనికి సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మనకు ట్రెండ్ కనుక చూసుకుంటే పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఒంటిమిట్టలో కూడా మేమే గెలుస్తామంటూ కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి. ఏకంగా మేము గెలుస్తున్నాం, దాదాపు 10,000కు పైగా కూడా ఒంటిమిట్టలో గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి కూడా అంటూ కూడా ఒక అంచనాకు కూడా వస్తున్నారు. సో ఈ క్రమంలో చాలా ఆసక్తికరంగానే ఈ యొక్క 2 జెడ్పీటీసీలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందనే చెప్పాలి. కొద్దిసేపటి క్రితం మినిస్టర్లతో పాటు అందరూ అభ్యర్థిగా ఉన్నటువంటి లతారెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కృష్ణారెడ్డి కావచ్చు, అందరూ కూడా మాట్లాడడం కూడా జరిగింది. అయితే పూర్తి స్థాయి కౌంటింగ్ కు పూర్తి స్థాయి దానికి సంబంధించినటువంటి వివరాలు రావాలంటే మాత్రం మరొక గంట సమయం అయితే ఒంటిమిట్టకు అయితే పట్టేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా. రైట్ కార్తీక్, మనం ఒంటిమిట్ట పోలింగ్ పర్సంటేజ్ కూడా 86% జరిగింది. 20,000కు పైగా ఓట్లు కూడా పోలైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఎలా చూడాలంటారు? అంటే పులివెందులకి ఒంటిమిట్టకి ఎట్లా చూడాలంటారు? అంటే ఖచ్చితంగా అయితే ఏదైతే పులివెందుల ఒంటిమిట్ట 2 పక్కపక్కనే ఉంటాయి, ఇంచుమించు కూడా ఒకే రకమైనటువంటి ఓటింగ్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం ఏదైతే రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒంటిమిట్టకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ బీసీ ఓటర్లు, బలిజ ఓటర్లు అనేది కూడా అత్యధికంగా ఉంటారు. సో ఓటింగ్ పర్సంటేజ్ కూడా 24,606 ఓట్లు ఉంటే దాంట్లో 20,000కు పైగా కూడా ఓట్లు పడ్డాయి. 10,000కు పైగా కూడా పురుషులు వేయడం కూడా జరిగింది. మరొక 10,000 ఓట్లు మహిళలు కూడా వేశారు. సో ఓటింగ్ శాతం అనేది కూడా ప్యారల్ గా జరిగినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఫలితాలు కూడా వారే డిసైడ్ చేసేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే మొదటి రౌండ్ లోనే దాదాపు 3,500కు పైగా కూడా ఓట్లతో కృష్ణారెడ్డి ముందంజలో ఉన్నారు. కేవలం దానికి ఏదైతే రెండవ స్థానంలో ఉన్నటువంటి సుబ్బారెడ్డికి కేవలం 1,112 ఓట్లు మాత్రమే లభించాయి. సో ఈ ట్రెండ్ కనుక చూసుకుంటే ఖచ్చితంగా కూడా మరొక 2 రౌండ్లలో కూడా తెలుగుదేశం పార్టీని ముందంజలో ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే మెజారిటీ 10,000 వరకు రావచ్చని చెప్పి మాత్రం టీడీపీ అంచనా వేస్తుంది. అయితే దానికి మించి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయనేది మాత్రం మనకు ట్రెండ్ చూసుకుంటే అర్థమవుతుంది. సో ఒక రకంగా ఈ పులివెందులు కావచ్చు, ఒంటిమిట్టకి సంబంధించి కావచ్చు, పోటాపోటీగా ఎన్నికల ప్రచారం అనేది కూడా నిర్వహించారు. దాడులు, ప్రతి దాడులు జరిగే విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. 2 పార్టీలు కూడా గత 15-20 రోజులుగా కూడా ప్రచారాన్ని కూడా హోరెత్తించినటువంటి పరిస్థితి. ఆఖరికి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపాం, ఈ విజయం తమకే దక్కిందంటూ కూడా ఏదైతే టీడీపీ చెప్తూ వస్తుంది. అయితే దొంగ ఓట్లు వేసి గెలుచుకున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అయితే ఈ యొక్క రాజకీయ పార్టీల విమర్శలు ఎలాగున్నప్పటికీ కూడా
20 ఏళ్ల తర్వాత ఒంటిమిట్టలో ఓట్లు వేసేటువంటి అవకాశం అయితే ఒంటిమిట్టగా సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీకి సంబంధించిన ఆ మండలానికి సంబంధించినటువంటి ఓటర్లకు లభిస్తే 30 ఏళ్ల తర్వాత ఓట్లు వేసినటువంటి పరిస్థితి పులివెందుల మండలానికి సంబంధించినటువంటి అవకాశం లభించింది. సో ఈ రకంగా ఓటర్లు అయితే చాలా ఏళ్ల పాటు వచ్చినటువంటి ఎన్నికలు కావడంతో చాలా ఆసక్తిగానే ఓట్లు వచ్చి వేశారనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం కూడా ఒంటిమిట్టలో పోలింగ్ రోజు చూసాం. ఉదయం నుంచి కూడా ఎక్కువగా మహిళా ఓటర్లు కావచ్చు, ఫస్ట్ టైం ఓట్లు వేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఉన్నారు. మనకు ఆ క్యూ లైన్ లో ప్రతి చోట కూడా కనపడింది. ఒక కొత్తపల్లికి సంబంధించి కావచ్చు, మరొక పల్లెలో జరిగినటువంటి గొడవలు తప్ప ఇంకెక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఒంటిమిట్ట మండలంలో పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి. సో అందువల్లే దాదాపు 20,000కు పైగా కూడా అక్కడ ఓట్లు అనేది కూడా పోలేనటువంటి పరిస్థితి. కేవలం 4,000 మాత్రం ఓటింగ్ పర్సంటేజ్ అనేది కూడా తగ్గింది. దానికి కారణం కూడా ఒంటిమిట్టల సమయంలో ఏదైతే ఒంటిమిట్టలో ఉన్నటువంటి 4 పోలింగ్ కేంద్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో దాదాపు అరగంటకు పాటు కూడా అక్కడ పోలింగ్ నిలిపివేసినటువంటి పరిస్థితి. అక్కడ కూడా పోలింగ్ కూడా జరుగుంటే మాత్రం ఖచ్చితంగా మరొక 2,000 ఓట్లు కూడా పోలేదంటూ కూడా ఏదైతే టీడీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. సో ఇన్ని రకాలుగా చూస్తున్నప్పటికీ కూడా ఓటర్లు అయితే చాలా ఆసక్తిగా వచ్చి ఓట్లు వేయడం కారణంగానే పోలింగ్ శాతం అనేది కూడా పెరిగిందని చెప్పాలి. అయితే ఇక రాజకీయ విమర్శలు పక్కన పెడితే మాత్రం చాలా కాలం తర్వాత జరిగినటువంటి ఎన్నికలు కావడంతో ఓటర్లు కూడా చాలా ఉత్సాహంగా వచ్చి ఓట్లు వేశారు కాబట్టి ఈ స్థాయిలో పోలింగ్ అనేది కూడా నమోదైంది. దానికి తగ్గట్టుగా కూడా ఫలితాలు అయితే దాదాపు 20,000కు సంబంధించి 3 రౌండ్లుగా విభజించారు. మొదటి రౌండ్ పూర్తయింది. దాంట్లో ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి 3,200కు పైగా కూడా ఓట్ల మెజారిటీతో ఉంటే రెండో స్థానంలో ఉన్నటువంటి సుబ్బారెడ్డికి కేవలం 1,100 ఓట్లతో ఉన్నారు. మరొక రౌండ్ అనేది కూడా ప్రస్తుతం లెక్కింపు అనేది కూడా కొనసాగుతుంది. అది మూడో రౌండ్ కూడా చాలా త్వరగానే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ ప్రక్రియ అంతా జరగడానికి 1 గంట సేపు సమయం పట్టింది. కార్తీక్, తొలి రౌండ్ లో టీడీపీ ఆధిక్యం సాధించింది. రెండో రౌండ్ లో కూడా టీడీపీ 6,270 ఓట్లు, అలాగే వైసీపీకి 3,165 ఓట్లు వచ్చినట్లు బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. రెండో రౌండ్ లో కూడా టీడీపీ ఆధిక్యంలో ఉంది. దాదాపు 6,000కు పైగా కూడా